వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 7 ఏళ్లకే కిలిమంజారో అధిరోహించిన చిన్నారి విరాట్ చంద్రను అభినందించిన మంత్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి, 12 మందికి గాయాలు. నారాయణపేట జిల్లాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, దళితుల సంక్షేమమే లక్ష్యం. విశాఖ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం, 5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని వెల్లడి. హైదరాబాద్ లోని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన క్యాంపు కార్యాలయంలో బాల పర్వతారోహకుడిని అభినందించారు. అతి చిన్న వయసులోనే ఎత్తైన కిలిమంజారో పర్వతంను అధిరోహించిన మాస్టర్ విరాట్ చంద్రను మంత్రి ప్రశంసించారు. మాస్టర్ విరాట్ చంద్ర భవిష్యత్తులో ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు. త్వరలో క్రీడా పాలసీని ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే మాస్టర్ విరాట్ చంద్ర తల్లిదండ్రులు శరత్ చంద్ర, మాధవి, కుటుంబ సభ్యులు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. వెరీ గుడ్. ఎవరెస్ట్ ఎక్కాల బిడ్డ ఇంకా చిన్న వయసులో స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్ చదువుతావా? స్పోర్ట్స్ స్కూల్లో కూడా పంపిస్తారు. అరే మంచిదిరా, మంచిగా ఇక్కడ దూరం పోతాం. నిజమే మార్చిలో ఎక్కారు సార్. అప్పటి నుంచి ఒకసారి తీసుకురండి స్పోర్ట్స్ స్కూల్లో, లేదంటే ఫుడింగ్ ఏమైనా మంచి ఇంత చిన్న వయసు కదా, అది ఎట్లా నలిపితే అంత స్థాయి ప్రపంచ స్థాయికి వస్తుంది. అరే ఒక షామిలి కూడా అరే సార్ ఒక్క నిమిషం సార్, ఫోటో తీసుకుంటాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలం తిప్పనపల్లి గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సుజాతానగర్ ఎస్సీ కాలనీకి చెందిన 15 మంది కూలీలు వరి నాట్లు వేయడానికి ఆటోలో సత్తుపల్లికి వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 కూలీలు మృతి చెందగా మరో 2 చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. సుజాత నగర్ రాజనవాడ అండి. నేను ఆడికి వెళ్తాను. చంద్రకొండలో అక్కడ యాక్సిడెంట్ జరిగిందండి. మేమందరం కూడా 15 మంది ఉంటాం. రాజాలు వెళ్తున్నాం మేము. అయితే సరే ఎట్లా జరిగిందో మాకు తెలియదు. మేము అందులో కూర్చొని ఉన్నాం. మాకు అది విషయం అండి. ఏ విషయమైనా మాకు దయచేసి
నారాయణపేట జిల్లా మరికల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు జోగు రామస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దళితులకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని రామస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో పసుపుల గ్రామ సర్పంచ్ రాజు, టీఎంఆర్ఎస్పీ నాయకులు కృష్ణయ్య, మరికల్ ఉప సర్పంచ్ శివకుమార్ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మన గౌరవ ఇటుకరాజన్న రాష్ట్ర అధ్యక్షులు గారు ఇటుకరాజన్న ఆదేశాల మేరకు మరి మన రాష్ట్ర చింగిరెడ్డి పరమేశ్వర్ రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా మరి వాళ్ళ ఆదేశానుసారము టీఎంఆర్పీఎస్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క వారి యొక్క ఆదేశానుసారం మరి ప్రతి మన మరికల్ గ్రామ మండల కేంద్రంలో ఈరోజు ఈ దళిత బంధు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క దళితులపైన చాలా ప్రేమతోన ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వారికి అన్నిదండుగా ఉండి అన్ని విధాలా ఆదుకోవాలనే సదుద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాపై ప్రేమ ఉంచి వెనుకబడిన తరగతుల వారు మరియు అన్ని కులాలకు కూడా అన్ని సమానమైనటువంటి స్కీములు కూడా పెట్టినారు. అందరితో పాటు దళితులు కూడా వెనుకబడి ఉన్నారు కాబట్టి వారి యొక్క అక్షరాస్యత గురించి కానీ అన్ని విధాలు వెనుకబడి ఉన్నారు కాబట్టి ఈ యొక్క స్కీమును మన నారాయణపేట శాసనసభ్యులు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు యొక్క స్కీమ్ను చేయడము జరిగింది. మరి మా యొక్క దళిత సంఘాల నుండి టీఎంఆర్పీఎస్ నుండి మరి ఎమ్మెల్యే గారికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మరికల్ మండలంలో ఉన్న దళిత మాజీ సర్పంచులు మరి వార్డు మెంబర్లు ప్రజెంట్ సర్పంచులు మరి వారితో పాటు టీఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు ఈ సమస్యనందుకు వాళ్ళ ముఖ్యమంత్రి గారైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దళితులకు ఒక బంగారు బాట లాంటి పథకాన్ని ప్రకటించారు. దానికి మేమందరము ఈ మండలంలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ హర్షం ప్రకటిస్తున్నాం ఎంఆర్పీఎస్ తరఫున. అయితే ఈరోజు ప్రపంచంలో భారతదేశంలో లేనటువంటి పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. అది తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఒక పెన్షన్ 200 రూపాయలు తప్ప ఎలాంటివి పేదలకు పథకాలు లేవు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ పేరుతో మరి ఈరోజు తెలంగాణ జిల్లాలో తెలంగాణ ఉన్న ప్రతి ఇంటికి ప్రభుత్వం పరంగా ఒక పథకం అందుతుందంటే అది కేసీఆర్ పుణ్యమనేది ఆలోచించాలి. ఎందుకంటే ఆయనకు అన్ని తెలుసు. వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణలోని, వీళ్ళను ఏదో రకంగా దళితులను ముందుకు తేవాలనే ఆలోచనతోనే. విశాఖపట్నంలోని మల్కాపురం అంబేద్కర్ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. రామలక్ష్మికి చెందిన శ్రీ కనకదుర్గ వస్త్ర దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. శుక్రవారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగి ఉంటుందని యజమాని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పేదకంట్యాడ ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో 5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని భావిస్తున్నారు. ఎలా 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 మార్నింగ్ 5 ట్రాఫిక్ ఎండాకాలంలో 5 అవుతుంది, మనకు 5 కూడా వచ్చింది. రాగానే ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి
జనతా కాలనీ అంబేద్కర్ కాలనీలో కొత్త షాప్ కావాల్సింది మేము ఇమీడియట్గా మేము ఓన్ ఎక్విప్మెంట్తో ఆ సెక్టర్ పైకి లేపి నేను మన వాటర్ ట్యాంక్లో మొత్తం క్లియర్ చేసాం. వాళ్ళు ఏమంటారంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్తున్నారు. మ్యాటర్ అయితే బయట ఉంది. ఎలక్ట్రికల్ బోర్డు నుంచి షార్ట్ సర్క్యూట్ అయిందని మనకి ఇన్ఫర్మేషన్ అన్నమాట. నేను అబ్జర్వ్ చేసింది బహుశా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని అనుకుంటాం. ఎంత మేరకు అండి ఆస్తి నష్టం? వాళ్ళు 5 lakhs లాస్ అవుతుందని మనం అంచనాగా వచ్చింది. మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం కాలిపోయింది. ఎక్విప్మెంట్ వాళ్ళకి లేదు. మొత్తం మన వాటర్తో ఫుల్గా ఆపేసి డీటెయిల్స్. ఈ అగ్ని ప్రమాదం ఎవరికైనా గాయాలు జరిగాయండి? మామూలు ప్రమాదం గాయాలు అయితే ఓన్లీ మెటీరియల్ కాలింది షార్ట్ సర్క్యూట్ ద్వారా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని అరాచక పాలన కొనసాగుతుందని టీడీపీ నాయకులు నాగ జగదీష్ ఆరోపించారు. గతేడాది కరెంటు ఛార్జీలు పెంచి పేదలపై పెను భారం మోపిన ప్రభుత్వం మళ్లీ పెంచాలని నిర్ణయించడంపై విరుచుకుపడ్డారు. 200 యూనిట్లు దాటిన వారిపై కూడా ఇష్టారాజ్యంగా పెంచుతున్నారని వారు అన్నారు. ప్రభుత్వం కరెంటు ఛార్జీలు తగ్గించకుంటే టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తర్వాత అనకాపల్లి పార్లమెంటు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా బాబర్ను నియమితులైన అతనిని సత్కరించారు. చూడండి ఇవ్వండి గారు ఆదాయం పెంచుకోవడం కోసం మధ్యతరగతి కుటుంబీకులు, రైతులు, చిరు వ్యాపారస్తుల మీదే టార్గెట్ పెట్టడం చాలా అన్యాయం. ఎందుకంటే కోట్లలో వ్యాపారం చేసే వాళ్ళ మీద ఈ కరెంటు ఛార్జీలు పెంచినా వాళ్ళు పెద్ద వ్యాపారులు కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ సామాన్యుల మీద ఈ విధంగా రెండవసారి మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచడం చాలా ఇబ్బంది. అలాగే ఈ 200 యూనిట్ల వాళ్ళకి మీద కూడా మీరు న్యాయం చేయకపోతే ఇంకో 280 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ప్రతి బిల్లు కూడా బాధుడు. పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రం ఇప్పటికే ఈ ప్రభుత్వంలో డీజిలు, పెట్రోలు, గ్యాసు అన్ని ధరలు పెరిగాయి. ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. ఇవన్నీ చాలగా 2 సంవత్సరాలను బట్టి కరోనాతో ప్రజలు బాధపడుతుంటే ఈ ముఖ్యమంత్రి ఈ మధ్యతరగతి రైతులు, ఈ మధ్యతరగతి ప్రజల మీద కనీసం జాలి లేకుండా తట్ట మీద, బుట్ట మీద, చెత్త బుట్ట మీద పన్నట, ఇళ్ల మీద పన్నట, ఇంటి పన్నట, ఖాళీ స్థలాలు పన్నట. ఓటీ అసలు ఎప్పుడో ఎన్టీ రామారావు గారి టైం అప్పుడు, చంద్రబాబు నాయుడు గారి టైం అప్పుడు కట్టించిన ఇళ్లకు కూడా ఓటీఎస్ పేరుతో అన్యాయంగా వాలంటీర్లు పెట్టి దౌర్జన్యంగా పేదల్ని హింసిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో పొలాల్లో ఇల్లు కట్టుకున్నా సరే దానికి కూడా ఈ ఓటీసీ అని పెట్టి దానికి కూడా పన్నులు వేసే పరిస్థితి ఉంది. ఎంత దౌర్భాగ్యమైన పాలన గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు. రాజశేఖర రెడ్డి గారి టైం అప్పుడు కూడా ఎంత దుర్మార్గ పాలన ఎప్పుడూ చూడలేదు. చాలా అన్యాయమైన పాలన ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ వైసీపీ ప్రభుత్వం మంత్రులు ఇచ్చేస్తున్నారు. అన్నీ ఈరోజు ఈ మంత్రుల అండతో, ఈ ఎమ్మెల్యేల అండతో, ఈ కార్యకర్తలు, ఈ వైసీపీ నాయకులు ఇళ్ల స్థలాల పేరుతో దోచుకున్న కోట్లాది రూపాయలు, 20 లక్షలు కొన్న సైటు 50 లక్షలు, 60 లక్షలకి ప్రభుత్వానికి అమ్ముతున్నారు. అదే బంజరు, డీకే భూములు, గవర్నమెంట్ సంబంధించి అన్ని రకాల భూములు కూడా ఈ అధికారులను భయింపించి ఎక్కువ ధరకు అమ్మి సొమ్మంతా రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులంతా వీళ్ళు వైసీపీ నాయకులు స్వాహా చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్లు పెట్టేసి అలా. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డ్ బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్తో మృతి చెందాడు. యూనివర్సిటీలో జరుగుతున్న ఫంక్షన్ కు సంబంధించి జెండాను కడుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కృష్ణా విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మృతి చెందిన షణ్ముఖ కుటుంబానికి న్యాయం చేయాలని సిబ్బంది, గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.
ఈ కృష్ణ యూనివర్సిటీలో చనిపోయినటువంటి షణ్ముఖ సాయిరాం పేరు. తను ఇక్కడ సుమారు 5 సంవత్సరాల నుంచి సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. తన బతుకు తెరువు కోసం 5 సంవత్సరాల నుంచి ఇదే యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ, ఈ సెక్యూరిటీ గార్డు డ్యూటీ అనేది ఈ యూనివర్సిటీ యాజమాన్యం 8 గంటలు డ్యూటీ చేయించాలి. 8 గంటలు డ్యూటీ చేయించుకోకుండా వీళ్ళతో 12 గంటలు ఎక్స్ట్రా డ్యూటీ చేపిస్తూ ఈ సెక్యూరిటీ గార్డ్స్తో అడ్డమైనటువంటి ఎట్టి చాకరీ చేపిస్తున్నారని ఆ సెక్యూరిటీ గార్డ్స్ కూడా మేము వస్తే ఎంతో ఆవేదనతో మా దగ్గర చెప్పడం జరిగింది. మరి ఈ కరెంట్ షాక్ ఇన్సిడెంట్ జరగడానికి కారణం కూడా ఆ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ సెక్యూరిటీ గార్డ్ పనిచేసేటువంటి షణ్ముఖ సాయిరాము ఎవరో వస్తున్నారని చెప్పేసి బ్యానర్లో వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్తో చేయించే పని కాకుండా వెట్టి చాకరీ పనిలోటువంటి బ్యానర్ కట్టిస్తూ ఇది ఇంటర్నల్ పవర్ లైన్ అంట ఇది. మరి వాళ్ళు బ్యానర్ పాతమని చెప్పేసి ఒక ఇనప రాడ్డుని నేలపై పాతినప్పుడు ఇంటర్నల్గా ఉన్నటువంటి పవర్ దానికి షార్టేజ్ రావడం వల్ల ఇతను చనిపోవడం జరిగింది. చనిపోయిన అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించకుండా ప్రతి పని ఈ యూనివర్సిటీలో మేము చేస్తున్నాం సార్. ఈ పని లేదు, ఆ పని లేదు. మా డ్యూటీ 12 గంటలు సార్. స్తంభాలు పాతడం ఇటు సైకిల్ కంటే కూడా ఎక్కువ అయిపోయింది సార్. ఏదన్నా అన్నారనుకో మమ్మల్ని తీసేయటం, అలాంటి కాగితం రాసి ఇచ్చి వెళ్ళిపోమంటాం, ఇలాంటివి జరుగుతుంది సార్. ఇప్పుడు రేపు నన్ను కూడా ఉంచుతారనే నమ్మకం నాకు లేదు. అయినా సరే నా తమ్ముడు చనిపోయింది అని వేరే ఎవరికి జరిగినా సరే అది జరుగుతుందనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నాను సార్. మా రుద్రవరం ఏరియాలోనే కృష్ణా యూనివర్సిటీ ఉండటం జరిగింది. దీనిలో మా రుద్రవరం గ్రామస్తుడు కుర్రాడు సెక్యూరిటీ గార్డుగా జాబ్ చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డుగా జాబ్ చేస్తూ ఉండగా ఎలక్ట్రీషియన్ పనికి సెక్యూరిటీ గార్డుకి సంబంధం లేని విషయాన్ని యాజమాన్యం చేసిన పనికి ఇవాళ వాళ్ళ తండ్రికి 2 పిల్లలు, ఒక పిల్లాడు, ఒక ఆడపిల్ల, ఒకడే కొడుకు దారుణంగా చేసి ఇవాళ యాజమాన్యంలో ఏం జరిగింది, యాక్సిడెంట్ అయింది, ఈ యాక్సిడెంట్ ఏం చేయాలని యాజమాన్యం పట్టించుకోకుండా ఏదో అంబులెన్స్ పిలిపించారు, తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెట్టి పారాసేసి వచ్చేసారు. మళ్ళీ రుద్రవరం బాడీ పంపించారు. అదే బాడీని గ్రామస్తులు మేమందరం కలిసి బాడీ పంపించడం ఏంటని యాజమాన్యానికి తీసుకొచ్చి ఈ రకంగా న్యాయం చేయాలని మేము మా రుద్రవరంలో ఆ కుర్రోడి కుటుంబానికి న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ మేము దీనికి న్యాయం చేయకపోతే ప్రాణాలైనా ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం తప్ప న్యాయం చేయకపోతే మాత్రం ఈ బాడీని తీసుకెళ్ళడానికి వీల్లేదు, తీసుకెళ్ళడం కూడా. ఇంతవరకు శ్రీనివాస సర్కిల్ నుంచి నంది సర్కిల్ వరకు నిర్మాణం పూర్తయిన శ్రీనివాస సేతుని సీఎం జగన్ త్వరలోనే ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. తుది దశలో ఉన్న పనులను పరిశీలించి ఆఫ్ఘాన్ సంస్థ అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని వారు తెలిపారు. ఈ వారధి ప్రారంభమైతే అటు భక్తులకు, ఇటు తిరుపతి స్థానికులకు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని సుబ్బారెడ్డి చెప్పారు.
విజయవాడ కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుకారి దర్గా ఉరుసు మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. కొండపల్లి 425వ ఉరుసు మహోత్సవానికి ప్రభుత్వం తరపున బాబాకి చాదర్ సమర్పించారు. హజరత్ సయ్యద్ షాబుకారి క్యాలెండర్ను ఉప ముఖ్యమంత్రి ఆజాద్ పాషా ఆవిష్కరించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మేర్ హుస్సేన్, వైఎస్ఆర్సీపీ మైనార్టీ సంయుక్త కార్యదర్శి రఫీ, జీఎంసీ బాబు పాల్గొన్నారు. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అందరికీ నమస్కారాలు. మరి ఇవాళ హజరత్ సయ్యద్ షా బుఖారీ రజియల్లాహు తఆలా అన్హు కొండపల్లి గారి 425వ ఉరుస్ మహోత్సవము ఫిబ్రవరి నెల 11వ తేదీ కొండపల్లిలో జరగబోతుంది. మరి ఉరుస్ మహోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కొండపల్లి బాబాను దర్శించేదానికోసం రావడం జరుగుతుంది. మరి వాళ్ళకందరికి కూడా ప్రతి ఒక్కరు భక్తులు కూడా ఎంతో విశ్వాసం ఆ దర్గా పైన ఉంది కాబట్టి చాలా మంది భక్తులు అక్కడ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మన కొండపల్లి బాబా గారు కూడా నిజంగా అక్కడ వచ్చే భక్తాదులకు అందరికి కూడా అనేక సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. మరి వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు అయితే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 7 ఏళ్లకే కిలిమాంజారో అధిరోహించిన చిన్నారి విరాట్ చంద్రను అభినందించిన మంత్రి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి, 12 మందికి గాయాలు. నారాయణపేట జిల్లాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, దళితుల సంక్షేమమే లక్ష్యమని వ్యాఖ్య. విశాఖ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం, 5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.